श्री गुरुभ्यो नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్తమాంజలులు. నా పేరు సిద్ధాంతి అరిందమ్ కుమార్, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడిని. ఆ విశ్రాంతలో ముందల చేరుస్తున్నాను. అవిశ్రాంత అనేది అంటే ఉపాధ్యాయుడికి విశ్రాంతి అనేది లేదనేది నా ఉద్దేశం. కాబట్టి ఆ విధంగా అందరితో కలుస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఇప్పటికి కూడా ఈరోజు మనకు ఒక ఎదురు కనబడుతుంది, వాత్సల్య భారతి అని చెప్పేసి కనబడుతుంది మనకు. వాత్సల్య భారతి ఆ కింద ఒక స్వామీజీ కనబడుతుంది ఇటువైపు మనకు, భారతమాతకు కుడి వైపున. ఆ స్వామీజీ వారి పేరు వాత్సల్యానంద భారతి స్వామీజీ. వారి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి గుండెలో భారతమాతను నిలపాలి అనేటువంటి ప్రయత్నం వారి. ఆ విధంగా కొన్ని వందల స్థలాల లోపల పాఠశాలల్లో, కళాశాలల్లో, గ్రామాల్లో పాదయాత్ర చేసుకుంటూ ఆ విధంగా వారు ఎదలో భారతమాత, కుడి గుడిలో భారతమాత, ఒడిలో భారతమాత, బడిలో భారతమాత అటువంటి ఆ సంకల్పం తీసుకొని ముందుకు పోతున్నటువంటి మహానుభావులు వారు ప్రస్తుతం మన మధ్యలో లేరు. కానీ వారు ఇచ్చినటువంటి ఆ కార్యక్రమాన్ని మనందరం కూడా తీసుకొని పోవాలి. ముఖ్యంగా రాబోయే తరాన్ని మనం కాపాడుకోవాలి. ఇది ప్రధాన ఉద్దేశం. ఇది వేదిక యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈ వేదిక మనసులో ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా ప్రత్యేకంగా ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళని ఈ విధంగా కలపాలటువంటి ఒక సంకల్పం. ఇది నెలకోసారి వస్తుందా, 2 నెలలకోసారి వస్తుందా, తర్వాత మీ అందరి యొక్క అభిప్రాయం మీద ఆధారపడి ఉన్నది. కలిసినప్పుడు మనం ఒక మంచి విషయాన్ని అందరం కూడా మనం పరస్పరం పంచుకుందాం. మంచి విషయాన్ని ఆ విధంగా నెల లోపల ఒక గంట మనం ఈ విధంగా ఇచ్చినట్లయితే, ఒకటి మనకు వికాసం కూడా ఉంటుంది దాంట్లోపట, రెండవది అందరం కూడా కలిసి ఉన్నటువంటి ఒక ఆత్మీయత భావన మనలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది మొదలవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున, ఎందుకంటే అందరి పేరు చెప్పే అవకాశం సమయం తక్కువ ఉంది కాబట్టి అందరికి కూడా నమస్కారాలు తెలుపుకుంటూ అందరికి స్వాగతిస్తూ, కురివి పుట్టక ముందే సకల శాస్త్ర పురాణములు చదివినావు, కొనకు సిరిగల భాగ్యశాలివి నీవు భారతాంబమణి. నమస్కారమమ్మా భారతాంబమణి, నమస్కారమమ్మా. రత్నాకరాధౌతపదా హిమాలయకి బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం. భారత్ మాతా కీ జై. దేవి నిన్నే మనసున తలచదాం, నమ్మిన దేవతవు నమ్మిన దేవతవు. దేవి నిన్నే మనసున తలచదాం, నమ్మిన దేవతవు సరస్వతి వై విద్యల చెల్ల అక్షర స్నానము చూపిన దేవి. సత్యము నీవే, శాంతము నీవే, సర్వము నిలిచెదవు నమ్మిన దేవతవు.
లక్ష్మి రూపముతో సంపద పెంచి సహజీవనమున అండగా నిలచి అంబవు నీవే ఆది భవాని ఏ వేగమెరావు దేవి నిన్నే మనసున తలచద నౌమిన దేవతవు ఆది భవాని ఝాన్సీ రాణి చెన్నమరుద్రమ వీరమాతలు భారత మాతా రూపము మీరై భారత మాతా రూపము మీరై బాధలు తీర్చితిరో దేవి నిన్నే మనసున తలచద నౌమిన దేవతవు జై జై మాతా భారత మాతా 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 భారత్ మాతా కీ జై. భారత మాత యొక్క ముద్దు బిడ్డడు స్వామి వివేకానంద వారి యొక్క జయంతి 12 జనవరి. ఆ సందర్భంగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మనము అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పేసి ఆ సంకల్పంలో అందరూ రావాలని చెప్పేసి అదృష్టవశాత్తు ఈ రోజు మనకు వివేకానంద వారి యొక్క జయంతి సందర్భం వచ్చింది కాబట్టి ఆ యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. మండేడు స్వరాజ్య సమరాగ్ని కుందమందు భస్మమైపోయిన గులాబీ పుష్పములు నీరు ఎన్ని కల్పాంతములకేమి ఇంకిపోని భరతమాత ఆనంద బాష్పములు నీరు భరతమాత ఆనంద బాష్పములు నీరు. వీళ్ళందరూ కూడా భారతమాత యొక్క ఆనంద భాష్పాలట. అది నిజానికి ఒక అదృష్టంగా మనం భావిస్తూ మరి ఈ కార్యక్రమం లోపల ఉపాధ్యాయులు చాలా మంది కూడా రిటైర్ అయిన తర్వాత కూడా సక్రియంగా చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని మనం జోడించుకుంటూ పోదాం కార్యక్రమం లోపల. ఈ రోజు కార్యక్రమంలో మొట్టమొదట మరి శ్రీ పిఎల్ నరసింహారెడ్డి గారు చాలా మందికి పరిచయం. వారు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, రిటైర్మెంట్ నుంచి రిటైర్ అయ్యారు వారు. చూడండి, ఇప్పటికీ వారు సక్రియంగా ఉన్నారు కాబట్టి ముఖంలో కళ కనబడుతుంది మనకు అది. కాబట్టి వారి యొక్క అనుభవాన్ని ఒక విషయాన్ని ముందు ఇక్కడ ప్రస్తావన చేస్తారు. ఓవర్ టు నరసింహారెడ్డి సార్. నమస్కారం అరిందం గారు. నమస్కారం, చెప్పండి సార్. క్లియర్ ఉంది సార్? వినబడుతోంది కదా అరిందం గారు? క్లియర్ ఉందండి, క్లియర్ ఉంది సార్. నమస్కారం అందరికీ. ఇది మొదటిసారి నేను జూమ్ మీటింగ్ లో మీ ఆధ్వర్యంలో పాల్గొంటున్నాను సార్. అసలు సరే, మా అనుభవాలు హెడ్ మాస్టర్గా అరిందం గారితో నేను చాలా సంవత్సరాలు పనిచేశాను. 2012లో రిటైర్డ్ అయ్యాను సార్ నేను. సో నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పమన్నారు అరిందం గారు. ఒక్కటి చెప్తాను సార్ నేను ఒక 2 నిమిషాల్లో. మేము పనిచేసినంత కాలము పాఠశాలలో విద్యార్థులను బోధనలోనే కాకుండా 10వ తరగతి పూర్తయిన తర్వాత చాలా మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవ్వడం మూలాన సమాజంలో వాళ్ళు ఒక సరైన జీవన విధానము అనుభవించలేకపోతున్నారు. కాబట్టి అట్లాంటి విద్యార్థులను అందరినీ కూడా మేము డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులందరినీ వొకేషనల్ కోర్సెస్ జాయిన్ చేయడం కొరకు చాలా కృషి చేశామండి.
మా నేరెడ్మెట్ హై స్కూల్ నుంచి నేను రిటైర్డ్ అయ్యాను సార్, జిల్లా పరిషత్ హై స్కూల్ నేరెడ్మెట్ నుంచి. అందులో ఉండేటటువంటి మేము ఒక 18 మంది ఉపాధ్యాయులము ఒక సంఘంగా ఏర్పడి డ్రాప్అవుట్ అయిన విద్యార్థులను వొకేషనల్ కోర్సెస్ లో చదివించి మేము సొంతంగా మేమే వాళ్ళందరికీ కోర్స్ పూర్తయ్యే వరకు కూడా ఫీజులు పే చేయడం జరిగింది సార్. ఇది 2012 నుంచి 2010 నుంచి మొదలు పెట్టాం మేము ఈ రోజు వరకు కూడా. సో ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాం సార్. దీని వలన జరిగిన ఒక సంఘటన మాత్రము మీకు నేను షేర్ చేసుకుంటాను సార్. నేను కొండకల్ హై స్కూల్లో కూడా పనిచేశాను శంకర్పల్లి మండల్లో 2002-2005లో. ఆ స్కూల్లో ఈ రోజుకి సార్ ఆ ఊర్లో ఏ ఫంక్షన్ అయినా కూడా ఉపాధ్యాయులందరినీ గౌరవిస్తారు సార్. ఎంత గౌరవం ఉంది మాకంటే ప్రతి ఫంక్షన్ కి మమ్మల్ని పిలుస్తారు. 25 సంవత్సరాల క్రితం మేము అక్కడ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసిన ఈ మధ్యలో జరిగిన ఫంక్షన్ ఒక పెళ్లికి మేము చేవెళ్ళలో వెళ్తే ఆ గ్రామంలో ఉండే ఒక పెళ్లికి అక్షింతలు వేసొచ్చి నేను నా భార్య ఇద్దరం కూర్చున్నాం సార్. ఆ పెళ్లికి అందరితో పాటు గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. కొండకల్లో ఉండే తల్లిదండ్రులు అందరూ అక్షింతలు వేసి అక్కడే స్థానికంగా అప్పుడు ఎమ్మెల్యే గారు ఉండేవారండి యేసురత్నం గారు, ఆయనకు నమస్కారం పెట్టి నా దగ్గర వచ్చి కూర్చున్నారు సార్ ఒక 50-60 మంది. అప్పుడే ఎమ్మెల్యే గారు ఎవరినో అడిగారు, ఏంటండి అక్కడెళ్ళి కూర్చుంటున్నారు అందరు నన్ను విడిచిపెట్టి అని. సార్ ఆయన హెడ్ మాస్టర్ గా పనిచేశారు సార్. మా టీచర్లు సార్ మా ఊర్లో వాళ్ళ పుణ్యాన మా ఊర్లో అందరూ ఐటీఐ పాలిటెక్నిక్ చేసి దాదాపు 50 మంది కంటే పైన కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి వాళ్ళు అదే వరుసబడి ఈ రోజుకి వొకేషనల్ కోర్సెస్ అన్ని చదివి కనీసం ఒక 200 ఫ్యామిలీలు ఉద్యోగస్తులు అయ్యారు సార్. అసలు అది జీవితకాలం అంతా మేము మర్చిపోరు. అందుకే అప్పుడు ఎమ్మెల్యే గారు లేసొచ్చి నా దగ్గరికి, నమస్కారం హెడ్ మాస్టర్ గారు, మీరు ఇంత గొప్ప హెడ్ మాస్టర్లు ఉంటారని కూడా నాకు ఇప్పుడే తెలిసింది అని తెలియజేశారు అరిందం సార్. ఈ సందర్భంగా ఏం చెప్తున్నానంటే, నేను ఉపాధ్యాయులకు సమాజంలో చాలా గౌరవం ఉంది అనేది, గొప్ప గౌరవం ఉంది అనేది వాస్తవం అండి. అది మనం చేసే చిత్తశుద్ధితో పనిచేసే దాన్ని పైన ఆధారపడి ఉంటుంది సార్. మేము ముందుగా నెలకు 100 రూపాయలు వేసుకొని విద్యార్థులకి, డ్రాప్అవుట్ అయిన విద్యార్థులకి వొకేషనల్ కోర్సెస్ ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ, బిఎస్సి నర్సింగ్ కానీ ఇట్లాంటివి చదివిస్తూ వచ్చాం సార్. పూర్తి కోర్సు పూర్తయ్యే వరకు కూడా. ఈ సంవత్సరము మేము 97 మందికి 16,20,000 రూపాయలు ఫీజులు కట్టాం సార్. ఇప్పటి వరకు మా విద్యార్థులు 122 మంది చదువుకున్నారు మా వల్ల. మా విద్యార్థుల్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఇంజనీర్లు అయ్యారు. వాడి శాలరీ సార్ 1,11,000 రూపాయల శాలరీ సార్ వాడిది. చాలా మంది 15,000 నుంచి 20,000 మధ్య ఉద్యోగస్తులు అందరూ అయ్యారు. ఇది మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఉపాధ్యాయులకు గౌరవం ఉంది అనడానికి ఇది ఒక గొప్ప తార్కాణం సార్. నేను అరిందం గారు ఒకసారి ఢిల్లీ సిసిఆర్టీలో ఒక రెండు నెలలు ఉండడం మూలాన ఇది నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఆ సత్సాంగత్యము అంతకు ముందు నా జీవితము అరిందం గారి కంటే ముందు ఒకటి ఉండే, అరిందం గారి కంటే తర్వాత ఒకటి ఉండే సార్. ఈ రోజు నేను ఎంత ప్రశాంతంగా ఉన్నానంటే 122 మంది విద్యార్థులు ఉద్యోగస్తులు అయిన వాళ్ళందరూ కూడా ప్రతి ఇంక్రిమెంట్ కి వచ్చి ఒక బ్లెస్సింగ్ తీసుకొని వెళ్తారు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబము చాలా ప్రశాంతంగా ఉంది సార్. ఇదొక గొప్ప ఎగ్జాంపుల్ సార్ నా జీవితంలో ఉపాధ్యాయుడిగా. ధన్యవాదాలు సార్. మీరు చూడండి, ప్రతి ఉపాధ్యాయుడు తలుచుకుంటే సమాజంలో మార్పు తీసుకురావచ్చు. ఇది స్వామి వివేకానంద యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి మనం ప్రత్యక్షంగా కనబడుతుంది. ప్రత్యక్షంగా ఇక్కడ సార్ విషయంలో ఒకట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీమతి మాధవి గారు, డాక్టర్ మాధవి గారు, వారు ఇంగ్లీష్ ఉపాధ్యాయులు. వారు ఒక పాట మాకు వినిపిస్తారు. ఇప్పుడు ఓవర్ టు మాధవి గారు. నమస్తే సార్. క్లియర్ ఉందమ్మా? ఓకే సార్. శ్రీధర్ భాస్కర్ వర్ణేకర్ జీ గారు స్వామి వివేకానంద గారి యొక్క 150వ జయంతి సందర్భంగా 2013లో కంపోజ్ చేసిన ఈ సంస్కృత గీతాన్ని నేను మీ అనుమతితో ఆలపిస్తున్నాను సార్.
भुवनमण्डले नवयुगमुदयतु सदा विवेकानन्दमयं सुविवेकमयं स्वानन्दमयम् भुवनमण्डले नवयुगमुदयतु सदा विवेकानन्दमयं सुविवेकमयं स्वानन्दमयम् तमोमयं जनजीवनमधुना निष्क्रियतालस्यग्रस्तम् रजोमयमिदं किं वा बहुधा क्रोधलोभमोहाभिमतम् भक्तिज्ञानकर्मविज्ञाने भवतु सात्विको द्योतमयम् सदा विवेकानन्दमयं विवेकमयं स्वानन्दमयम् अग्निवायुजलबलविवर्धकं पाञ्चभौतिकं विज्ञानम् सलिलनिधितलं गगनमण्डलं करतलफलमिव कुर्वाणम् दिक्षु विकीर्णं मनुजकुलमिदं घटयतु चैककुटुम्बमयम् सदा विवेकानन्दमयं सदा विवेकानन्दमयं सुविवेकमयं स्वानन्दमयम् सगुणाकारं सगुणाकारम् एकाकारमनेकाकारं भजन्ति एते भजन्तु देवं स्वश्वनिष्ठया विमत्सरम् विश्वधर्ममिव उदारभावं प्रवर्धयतु सौहार्दमयम् सदा विवेकानन्दमयम् सदा विवेकानन्दमयम् जीवे जीवे शिवस्वरूपं सदा भावयतु सेवायाम् श्रीमदूर्चितं महामानवं समर्चयतु निजपूजायाम् चरतु माधवो यं सुहितकरं धर्मं सेवा त्यागमयम् सदा विवेकानन्दमयम् भुवनमण्डले नवयुगमुदयतु सदा विवेकानन्दमयम् विवेकमयम् स्वानन्दमयम्। భారత్ మాతాకి జై. అమ్మ ధన్యవాదాలు తల్లి. సాధారణంగా మన పాఠశాలలో అనుకుంటుంటాం ఏమంటే పాటలు పాడాలంటే కేవలం తెలుగు ఉపాధ్యాయులు పాడాలని చెప్పేసి. వీరు ఆంగ్ల ఉపాధ్యాయులు వీరు చూడండి. కాబట్టి ప్రతి ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల లోపల సమగ్ర వికాసం రావాలి అంటే మనము అన్ని విధాలుగా కూడా సిద్ధంగా ఉండాలనే విషయం స్పష్టమైపోయింది. ధన్యవాదాలమ్మా. వివేకానందుని యొక్క స్ఫూర్తితో వారు చెప్పినటువంటి మాట ఒకటి మనకి ఇప్పుడు మన ముందు ప్రస్తావన చేస్తారు. వారిని చూస్తేనే మనకు ఉత్సాహం వస్తుంటుంది. వారి పేరు శ్రీనివాసాచారి గారు. వారు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు. వారు చాలా చిన్న వయస్సు. వివేకానంద యొక్క స్ఫూర్తి వారిలో ఉంది కాబట్టి ఓవర్ టు శ్రీనివాసాచారి గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. క్లియర్ ఉంది చెప్పండి. సో ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి అరవింద్ సార్ గారిని మొదలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను కాపురా హై స్కూల్ ఇంత పూర్వం పనిచేశాం. సార్తో మాకు ఒక 10-12 సంవత్సరాల సంబంధం ఉంది. చాలా మంచి అనుబంధం ఉంది సార్ తోటి. ప్రస్తుతం చిన్నతుల్లా హై స్కూల్లో పనిచేస్తున్నాను భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా. సో నాకు వివేకానంద గారు చెప్పినటువంటి ఒక కొటేషన్ గురించి తెలపడం జరిగింది. డు నాట్ వెయిట్ ఫర్ ఎనీబడి ఆర్ ఎనీథింగ్, డూ వాట్ ఎవర్ యూ కెన్, బిల్డ్ యువర్ హోప్ ఆన్ నన్. సో దేనికోసం ఎవరి కోసం ఎదురు చూడకు, ఫలితం ఆశించక నచ్చినది చేసుకుంటూ ముందుకు వెళ్ళు.
మరి సార్ గారి యొక్క మార్గదర్శకత్వంలో మరి ఎన్నో మంచి పనులు మేము చేస్తూ ఉండడం జరిగింది. అదేవిధంగా మరి యువతకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి యువతలో మరి వారి యొక్క ఉత్సాహం లేకుండా వాళ్ళని నింపి తీసుకొచ్చేటువంటి వివేకానంద గారి యొక్క జయంతి ఉత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి. అందరూ అంటుంటారు దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి. మనం ప్రత్యక్షంగా చెప్పొచ్చు. మనం ఎవరంటే ఆ సూర్యనారాయణుడు, సూర్య భగవానుడు. అందరితో ఒక విషయం ప్రస్తావన చేయాలి. ఇప్పుడు నేను కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే, ఈరోజు నిజానికి మనకు వక్తగా రావాల్సిన వారు వందే మాత్రం వారు రావాల్సినటువంటి అవసరం ఉంది మనకి ఈరోజు, రవీంద్ర గారు. కానీ అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాబట్టి మనకు వెంబడే ఎవరున్నారు ప్రత్యక్ష దైవం అంటే సూర్య భగవానుడే. కాబట్టి భగవంతుడే పంపించాడు. మనకు ఎదురుగా స్క్రీన్ మీద కనబడుతున్నారు వారి పేరు శ్రీ మావుడూరు సూర్యనారాయణ మూర్తి గారు. వీరి గురించి చెప్పాలంటేనే గంట పడుతుంది. నిజంగా అన్ని కార్యక్రమాల్లో వారు నిమగ్నమైన మహాభక్తులు. ఈ రోజు కూడా ఉదయం నుంచి వరుస కార్యక్రమాలు ఉన్నాయి. ఒక్క 10 నిమిషాల ముందు చెప్పిన వెంబడే చూడండి ఎంత సిద్ధంగా ఉన్నారో వారు. కాబట్టి ఉపాధ్యాయులైనటువంటి ఆ తపన, సామాజిక తపన అనేది మనకు కనబడుతుంది. కాబట్టి వారు ముఖ్యంగా ప్రస్తుతం అయితే సిబిఐటి లోపల వారు భారతీయ చరిత్ర సంస్కృతి పైన గెస్ట్ లెక్చరర్ గా ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్నారు సిబిఐటి లోపల వారు. దాంతోపాటు మన రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పుడు తెనాలి రామకృష్ణ యొక్క నాటకంలో భువన విజయం నాటకం వేయాలంటే దాంట్లో తెనాలి రామకృష్ణగా వేయాలంటే వీరే అన్నమాట. సుమారుగా 470కి పైన వారు ప్రదర్శనలు ఇచ్చారు. ఆ నాటకం లోపల వారు మంచి పేరు సంపాదించుకున్నారు. అంతకంటే ముఖ్యము తిరుపతి యొక్క బ్రహ్మోత్సవాల్లో కూడా ఆ వాహన సేవ అవుతున్నప్పుడు వాహన సేవలో కూడా వారు ప్రత్యక్షంగా ఏం చేస్తున్నారంటే వ్యాఖ్యానం చేస్తున్నారు. వ్యాఖ్యానకర్తగా నిరంతరం జరిగిన కార్యక్రమం. ప్రస్తుతము దాంతో పాటు మన ఒక సంస్థ ఉంది, అది జాతీయ సాహిత్య పరిషత్ అని చెప్పేసి. దాని లోపల తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని కూడా వారు ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వారు ఇప్పుడు మనకు స్ఫూర్తిదాయకమైన వారి యొక్క సందేశాన్ని మనకు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఓవర్ టు మూర్తి గారు. మూర్తి గారు అన్మ్యూట్ చేసుకోండి. శ్రీ వాత్సల్య భారతి వారి యొక్క అద్భుతమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, భారతమాత యందు భక్తి శ్రద్ధలు, దేశము ధర్మము పట్ల బాధ్యతలను ప్రచారం చేయడం కోసం ఏర్పాటైనటువంటి భారతమాత తత్వ ప్రచార వేదిక ద్వారా మన ఉపాధ్యాయ వర్గాన్నంతటినీ, ఈ గురుకులాన్నంతటినీ కలవడం ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ప్రథమతః ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక వర్గానికి అందరికీ కూడా సవినయంగా నమస్కారాలు అర్పిస్తూ ఉన్నాను. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు, వివేకానంద జయంతి శుభాకాంక్షలు కూడా అందిస్తూ ఉన్నాను. నాకు ఇప్పుడే పూర్వం ఒక అరగంట క్రిందట మన అరిందం గారు ఈ విషయం చెప్పారు. సరే, ఆపద్ధర్మము అనేటువంటి పదం ఒకటి ఉంటుంది డిక్షనరీలో, దానికి మనం ఒకసారైనా న్యాయం చేయాలి కదా అనేటువంటి ఉద్దేశంతో గమ్మున ఒప్పుకున్నాను. కాకపోతే అన్ప్రిపేర్డ్ గా ఉన్నటువంటి వ్యవస్థ, అదృష్టం ఏంటంటే ఈ మధ్య పుస్తకాలు అధ్యయనం చేస్తూ ఉండేటప్పుడు వివేకానంద పుస్తకాలు సర్దుతూ ఉంటే వివేకానందుల వారి కంప్లీట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అన్ని వాల్యూమ్స్ ఒకసారి దులిపేటప్పుడు యాదృచ్ఛికంగా బహుశా ఇవాళ ఈ డేట్ ఇక్కడ రాసుందేమో నా లైఫ్ స్పాన్ లో, నా జాతక చక్రంలో, ఎందుకో అలా తిరిగేస్తూ ఉంటే నాకు మంచి విషయాలు కొన్ని దొరికినాయి. అదృష్టవశాత్తు ఆ విషయాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మొదటిగా ఒక మాట ఏంటంటే, భారతదేశము అనేటువంటిది కేవలము ఒక మట్టి ముద్దని మాత్రము అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయం పాశ్చాత్యులే ఎన్నోసార్లు మనకు చెప్పినటువంటి వ్యవస్థ. దాని గురించి, అమ్మవారి గురించి ఒక మాట, ఒక పద్యం చెప్పేసి, నాకు అరిందం గారికి మాకు పద్యాలంటే చాలా ఇష్టం. వారు ఇంకా రాగాలు అవి ప్రాక్టీస్ చేస్తున్నారు, వారే వాయిస్తూ. మేము హార్మోనియం మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఒక చిన్న, మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు భాష అంటేనే ఒక ముద్ర పద్యం అన్నమాట. అంచేత ఒక పద్యాన్ని అమ్మవారి గురించి మీ ముందు ఉంచి తర్వాత వక్తవ్యాంశంలోకి వెళతాను. ఏ మాతృపద సీమ నిహ పరముల సంధ్య భూపాల రాగమై పొల్చుచుండు, ఏ మాతృవదనమ్ము ఇందరు బిడ్డల మోమున చిరునవ్వు మొలయజేయు,
ఏ మాతృగర్భానయనలేని రత్నాలు పుంఖాను పుంఖాలు పుట్టుచుండు. ఏ మాతృగృహసీమని సుండు రక్తితో అవతారములనందు నఘము బాప. దైవమున్నది తొలిసారి తలచినట్టి జాతి, దైవమున్నది తొలిసారి తలచినట్టి జాతి భాషింపగా చేయు జ్ఞానదీప్తి. రాష్ట్ర జనత వందే మాతరం మనంగ, రాష్ట్ర జనత వందే మాత రమ్ము అనంగ. కరము దీవించు భరతాంబ కాళికాంబ. భరతాంబ ఈ భారతమాత అవసరమైతే అన్నపూర్ణ అవుతుంది, పరిస్థితులు ఎదురు తిరిగితే కాళికాంబ అవుతుంది. ఈ విషయం ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అనేటువంటి అద్భుతమైన పరంపరకు ఒక నమూనాగా ఉండేటువంటి భూమి భారత భూమి. అటువంటి భారత భూమిలో ఈ పద్యంలో ఒక మాట అన్నాను, ఏ మాతృ గర్భాన ఎనలేని రత్నాలు పుంఖాను పుంఖాలు పుట్టుచుండు అని. ఆ రత్నాలు ఏవంటే భారత రత్నాలు అన్నమాట. అలాగ ఉద్భవించినటువంటి అనేక రత్నాలలో స్వామి వివేకానందుల వారు ఒకరు. వారి యొక్క జయంతిని పురస్కరించుకొని అదే మొదటి అడుగుగా ఈ రోజు నుండి వాత్సల్య భారతి వారు రాగల కాలంలో చేయబోయే ప్రయాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో అధ్యాపకులమైనటువంటి మనందరం కూడా ఏకత్రితమై సంగచ్చత్వం సంవదత్వం అనేటువంటి ఆర్యోక్తిని పురస్కరించుకొని కలిసి నడవవలసినటువంటి ప్రయాణం ఉన్నది. నాకంటే ముందు ఇప్పుడే మాట్లాడిన పెద్దలు శ్రీ నరసింహారెడ్డి గారు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనతో పంచుకున్నారు. ఉపాధ్యాయుడిగా టేబుల్ దగ్గర నల్లబల్ల దగ్గర చేయగలిగిన పనులు కొన్ని ఉంటాయి, బయటకు వచ్చి సమాజంలో మమేకమై చేయగలిగినటువంటి పనులు ఉంటాయి. ఇవాళ విశిష్టమైనటువంటి వ్యవస్థ ఏంటంటే, ఇప్పుడు 7:30కు ఒక జూమ్ మీటింగ్ ఉంది, అందులో వేరే వాళ్ళు వక్తలు మాట్లాడతారు. సమష్టి నిహితమైన వ్యష్టి స్వామి వివేకానందుడు. సమష్టిలోనే తనని వెతుకున్నటువంటి వ్యష్టి అన్నమాట. వ్యష్టి అంటే ఇండివిడ్యువల్, సమష్టి అంటే సొసైటీ అన్నమాట. మహాసింధువు సముద్రం సమష్టి అయితే అందులో కలిసే బిందువు వ్యష్టి. సమష్టి నిహితమైన వ్యష్టి అనేటువంటి వాక్యానికి ప్రబల ఉదాహరణము స్వామి వివేకానందుల వారి జీవితం. ఎందుచేతనంటే ఆయన ఎక్కడో ఒక దగ్గర కూర్చొని తన వ్యక్తిగతమైనటువంటి మోక్షం కోసం రామకృష్ణుల వారి యొక్క పాదాల చెంత శిష్యుడిగా ఉన్నప్పటికీ కూడా తన వ్యక్తిగతమైనటువంటి మోక్షం కోసం వెంపర్లాడకుండా సమాజాన్ని అధ్యయనం చేసి ఈ సామాజిక దేవాలయంలో విహరించి ఏమేమి కావాలి అనేటువంటిది ఆలోచించినటువంటి ఒక దార్శనికుడు ఆ మహానుభావుడు. సకల ప్రపంచముందిరిగి సద్గతి భారత ధర్మం ఎల్లెడన్ ప్రకటితమౌనటల్ విపుల భాషణ చేసి. విపులమైనటువంటి భాషణం చేశారు. విపులము అంటే అర్థం ఏంటంటే ఏమాత్రం విన్నవాడికి సందేహం లేకుండా ఎక్కడికక్కడ క్లారిటీ ఉండేటువంటి వేదాంతాన్ని అన్ని దేశాలకు అందించినటువంటి మహానుభావుడు. విపుల భాషణ చేసి అంతటితో కేవలం మాటలు చెప్పి ఊరుకోలేదు. ఆయన చేసిన చేతలు ఏంటంటే, స్వదేశమందునన్ మన దేశంలో వికటిత జీవనుల్ పడిన వేదన బాపెడు మారు లేని ఉర్వికి సుఖమెట్లు వచ్చునని పిల్వగవచ్చునదే నరేంద్రుడే. ఆ మహానుభావుడు వివేకంతో విజ్ఞానంతో తపశ్శక్తితో ఆనందాన్ని అనుభవించినటువంటి వాడే. కానీ ఆయనకి పూర్వనామమైనటువంటి నరేంద్ర శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దంలో ఉండే అర్థాన్ని బాధ్యతగా తీసుకొని తన బాధ్యతను నిర్వర్తించి ప్రజలు సుఖంగా లేనటువంటి భూమికి, ప్రజలు ఆనందంగా లేని భూమికి సుఖాలు ఎలా అబ్బుతాయి అని చెప్పేసి చాలా అద్భుతంగా ఆయన వేదన చెందారు. పాపం ఎక్కువగా వేదన చెందారు. అందువల్ల వికటిత జీవనులు ఎవరైతే ఉంటారో ఆ వికటిత జీవనుల యొక్క భయంకరమైనటువంటి జీవన విధానానికి, వాళ్ళ యొక్క పాటలకు, వాళ్ళ కష్ట నష్టాలకు చాలా సమాధానం కనుక్కోవలసినటువంటి ఆత్రం వారిలో కనబడుతుంది. అందుకనే వారంటారు, ఆకలితో ఉన్నటువంటి వాడికి పట్టెడు అన్నం ప్రసాదం పెట్టిన తర్వాత మీరు భగవద్గీత చెప్పండి, కానీ ప్రసాదం అనేటువంటిది పెట్టకుండా మీరు భగవద్గీత చెప్తానంటే కుదరదు. అందుకే వారు పాశ్చాత్య, మీకు అందరికీ తెలిసిన విషయాలే,
వారు పాశ్చాత్య దేశాల్లో పర్యటించినప్పుడు పెద్ద పెద్ద భవంతులలో వారికి విందు భోజనం ఏర్పాటు చేసేటప్పుడు ఆ అద్భుతమైనటువంటి దీపాల కాంతులలో అందరూ భోజనాలు చేస్తూ ఉంటే వారు ఒక్కసారి బయటకు వచ్చేసి ఆకాశం వైపు చూసి, భగవంతుడా, నా దేశ ప్రజలకు ఇటువంటి విందు భోజనం ఎప్పుడు పెట్టగలుగుతావు, నా ప్రజలు ఈ వైభవ స్థితికి ఎప్పుడు చేరగలుగుతారు అని కళ్ళమ్మడ వెలవల కన్నీరు కార్చినటువంటి సన్నివేశం మనం చదువుకున్నాం పుస్తకాల్లో. అంచేత సామాజిక బాధ్యత ఉన్నటువంటి తపశ్శక్తి సంపన్నుడుగా, అందుకనే ఎప్పుడు కూడా తపస్సు చేసినటువంటి వాళ్ళు పూర్వం పురాణ కాలంలో కూడా మనం చూస్తూ ఉంటాం. తపస్సు చేసినంతసేపు చేసి ఒక్కసారి తపశ్శక్తి నిండిన తర్వాత సమాజంలోకి వచ్చి ఆ రాజ్య పాలకుల దగ్గరికి వచ్చి వాళ్ళ నుండి ఏవో పనులు చేయించేటువంటి సన్నివేశాలు మనం చాలా ఎక్కువ సార్లు చదువుకున్నాం, చూసాం. విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం దశరథుడిని సహాయం అడిగినా, లేకపోతే మరో మహర్షి మరొక విశేషాన్ని అడిగినా సరే, సామాజికంగా ఆ తపశ్శక్తి సంపన్నులకు ఉండేటువంటి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించారు. స్వామి వివేకానందుల వారి జీవితాన్ని పరిశీలించినట్లయితే కొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. రామకృష్ణ మఠం వారు ఒక పుస్తకాన్ని అచ్చువేశారు. ఏమిటంటే ద ఇంట్యూటివ్ సైంటిస్ట్ స్వామి వివేకానంద అని చెప్పి. ఇంట్యూషన్ అంటే అర్థం ఏంటి? ఏదో సిక్స్త్ సెన్స్ లాగా పనిచేసేది, ఒక ఆధారము లేనటువంటి, పెద్దగా రుజువు చూపించలేనటువంటి ఒక భావం మన మనస్సులో ఆవిష్కృతం అవుతుంది. అయితే అది శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి సంబంధించి సైన్స్ రంగంలో ఆ ఇంట్యూషన్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది అందులో అద్భుతంగా చర్చించారు. స్వామి వివేకానందుల వారికి కొన్ని ఆవిష్కరణలు, భౌతిక పరమైనటువంటి ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వారికి ఇంట్యూషన్స్ గా వస్తూ ఉండేవి. అవి వారు మిగిలిన వారితోటి, మేధావులతోటి పంచుకుంటూ ఉండేవారు. ఆ విధంగా అనేక విషయాలలో సాంకేతిక రంగంలో చాలా మందిని పురిగొల్పి అనేకమైన ఆవిష్కరణలకు వారు మార్గదర్శకులు అయ్యారు. బెంగళూరులో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సంస్థలు ఏర్పడడానికి కానీ, కరెంట్ అనేటువంటిది, ఎలక్ట్రిసిటీ అనేటువంటిది భారతదేశంలో విస్తృతంగా వినిమయం కావడానికి కానీ వారు ఇతరులతో జరిపినటువంటి సంభాషణలు చాలా ప్రేరణను ఇచ్చినాయి అని మనం చెప్పుకోవాలి. ఇక తర్వాత విషయాన్ని, అంటే ఇది ఎందుకు చెప్పానంటే, ఒక సన్యాసికి సామాజిక బాధ్యత ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి విషయం అన్నమాట. ఇక్కడ సన్యాసి అంటే అర్థం ఏంటంటే, అన్ని, న్యాసము అనే పదం సంస్కృతంలో చాలా గొప్పది. న్యాసము అంటే న్యసించడము, అంటే విడిచిపెట్టడం అని ఒక అర్థం ఉంది. న్యాసము అంటే పూసుకోవడం అనే ఒక అర్థం కూడా ఉంది. సర్వము న్యసించేవాడు అంటే అన్ని విడిచిపెట్టేవాడు అని ఒక అర్థం. ఏవి అన్ని విడిచిపెట్టేవాడు అంటే లౌకికమైన, సాంసారికమైన వ్యవస్థలన్నీ, అంబిషన్, డిజైర్స్ అన్ని విడిచిపెట్టిన వాడు అని అర్థం. ఇక న్యాసము అంటే పూత, అన్ని పూసుకునేవాడు అని అర్థం. ఇప్పుడు మా అరిందం గారి లాగా, లేకపోతే నరసింహారెడ్డి గారి లాగా, ఆ తర్వాత మన మిత్రులందరిలాగా సమాజానికి ఏం కావాలో ఆ పనులన్నీ పూసుకొని పని చేసేస్తూ ఉంటారు. రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చినటువంటి గొప్ప వెసులుబాటు ఏంటంటే, రిటైర్మెంట్ కంటే ముందు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎవరో వేసిన టైం టేబుల్ కి మనం పనిచేయాలి. కానీ రిటైర్ అయిన తర్వాత మన టైం టేబుల్ మనమే వేసేసుకోవచ్చు. ఆ వెసులుబాటు ఉంటుంది. అందుకని ఈ మధ్య ఒక సర్వేలో రిటైర్ అయిన తర్వాత ఏ ఒత్తిళ్లు లేక చాలా మంది ఆరోగ్యంగా ఉంటున్నారట. ఎందువల్లంటే వాళ్ళు ఏ కార్యరంగంలో పనిచేయాలో, ఏ విధంగా జీవితాన్ని గడపాలో వాళ్ళు స్వేచ్ఛ స్వాతంత్రాలతో గడుపుతున్నారు కాబట్టి ఆరోగ్యం వాళ్ళకి చేకూరుతుంది. అందువల్ల సన్యాసము అంటే అర్థం ఏంటంటే, సత్, మంచిదైనటువంటి దాన్ని పూసుకోవడము అని అర్థం. అందుకే రుద్రాధ్యాయంలో మహాన్యాసము, తర్వాత లఘున్యాసము ఇవన్నీ ఉంటాయి. ఎందుకు అంటే, ఆ భగవంతుణ్ణి, రుద్రుణ్ణి మన శరీరం మొత్తంగా ఆవాహన చేసుకొని మనమే రుద్రులం అయిపోయి ఆ రుద్రుణ్ణి అర్చించాలి. నా రుద్రో రుద్రమర్చయేత్ అంటుంది వేదం. మనం రుద్రులు కాకుండా రుద్రుణ్ణి అర్చించడానికి అవకాశం లేదు. అలాగే భారతమాతను అర్చించాలన్నా సరే మనం ఆ భారతమాత స్వరూపంగా భావించుకొని, భావన చేసి, ఆ అమ్మవారి యొక్క ఔన్నత్యాన్ని మనకి పూతగా పూసుకొని మనం కార్యరంగంలోకి దిగితే ఈ సమాజానికి అద్భుతమైనటువంటి పనులు చేయగలుగుతాము అనేటువంటిది వివేకానందుల వారి యొక్క జీవితం మనకు ఉదాహరణగా కనిపిస్తుంది. ఇక ఉపాధ్యాయ రంగానికి వచ్చినట్లయితే, ఉపాధ్యాయులు విద్యారంగంలో ప్రపంచం అనేకమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసింది. ఏ విధమైనటువంటి విద్యా విధానాన్ని మనం అనుసరించాలి అనేటువంటి ప్రయోగాలు చాలా చేశారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? పూర్వం గురుకులాల్లో ఉండే విధంగా ఉండాలా, లేకపోతే మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి తనలో మార్పులు చేసుకోవాలా అనేటువంటి సంశయ పరిస్థితిలో
ప్రాచ్య పద్ధతి అంటే భారతీయమైన ఆర్షధర్మ పద్ధతి ఒకటి, పాశ్చాత్యమైనటువంటి పద్ధతి ఒకటి. ఈ రెండు పద్ధతులను బేరీజ్ వేసి వివేకానందుల వారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఉపాధ్యాయులమైన మనందరికీ అందించారు. వారు ఒక మాట అంటారు ఏంటంటే, ద ఓన్లీ ట్రూ టీచర్ ఈజ్ హీ హూ కెన్ ఇమీడియట్లీ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్. ఇది మనం అందరం తెలిసినటువంటి మాటే. ఎవరైతే విద్యార్థి స్థాయికి దిగి పాఠం చెప్పగలరో వాళ్ళు గొప్ప ఉపాధ్యాయులు అనేటువంటి మాట మన అందరికీ తెలుసు. ఇంకొక మాట ఆయన అంటారు ఏంటంటే, నాట్ ఓన్లీ కమింగ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్, ఎట్ ద సేమ్ టైమ్ ద టీచర్ షుడ్ ట్రాన్స్ఫర్ హిజ్ సోల్ టు ద సోల్ ఆఫ్ ద స్టూడెంట్. మన ఆత్మని విద్యార్థి ఆత్మలోనికి ఒక పరకాయ ప్రవేశం చేసినట్టు ఆ సందర్భంలో పాఠం చెప్పేటప్పుడు నేనే విద్యార్థిని అనేటువంటి భావన కలగాలి అంటారు. ఇంకొక మాట అక్కడ ఎక్స్టెండ్ చేశారు ఏంటంటే, అండ్ ద టీచర్ షుడ్ సీ త్రూ ద స్టూడెంట్స్ ఐస్ అండ్ హియర్ త్రూ హిజ్ ఇయర్స్ అండ్ అండర్స్టాండ్ త్రూ హిజ్ మైండ్. మనం ఏం వినాలన్నా విద్యార్థి చెవుల ద్వారా వినాలి, ఏమి చూడాలన్నా విద్యార్థి దృక్కోణం నుండి, ఫ్రమ్ ద డైమెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్, ఆ దృక్కోణంలోంచే మనం చూడాలి. మనం హై లెవెల్లో ఉంటాం, మన ఆల్టిట్యూడ్ గొప్పది, మన ఎత్తులో మనకి వస్తువులన్నీ చాలా క్లియర్ గా కనబడవచ్చు. కానీ విద్యార్థి స్థాయిలోకి వచ్చేసరికి మీరు చెప్తున్న విషయం కానీ మనం చెప్తున్నటువంటి పాఠం కానీ వాళ్ళకి అందుబాటులోకి రాకపోవచ్చు. సో ద టీచర్ షుడ్ సీ త్రూ ద ఐస్ ఆఫ్ ద స్టూడెంట్, షుడ్ లిజన్ త్రూ ద ఇయర్స్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ షుడ్ థింక్ త్రూ ద మైండ్ ఆఫ్ ద స్టూడెంట్. ఇది అద్భుతమైనటువంటి మాట అన్నమాట. ఇలాగ చెప్పేటప్పుడు మనం విద్యార్థి ప్లేస్ లోకి వెళ్ళి కూర్చొని, విద్యార్థి హృదయంలో కూర్చొని మనం పాఠం చెప్పినట్లయితే విద్యార్థులు ఖచ్చితంగా మన వెంట పడతారు. ఇప్పుడు వారు చెప్పారు చూసారా, నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యే గారిని వదిలేసి ఒక ఉపాధ్యాయుడు వెనకాల అందరూ వచ్చి కూర్చున్నారంటే ఉపాధ్యాయ వృత్తికి హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఇంక అంతకు మించినటువంటి పురస్కారం రాష్ట్రపతి పురస్కారం కంటే గొప్పది అది నిజానికి. అటువంటి ఉన్నతమైనటువంటి స్థితి మనందరం పాఠశాల స్థాయిలో చిన్నప్పుడు చదువుకున్నాం. ద విలేజ్ స్కూల్ మాస్టర్ అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ పోయం ఉండేది. బహుశా ఇంగ్లీష్ టీచర్ మాధవ్ గారికి తెలిసి ఉంటుంది, అంటే మిగిలిన వాళ్ళకి తెలియదని కాదు, ఊరికే ఇంగ్లీష్ టీచర్లు ఖచ్చితంగా తెలిసి ఉంటుందని ఒక ఆశ. ఇక ఆ విలేజ్ స్కూల్ మాస్టర్ లో ఆ స్కూల్ మాస్టర్ ఏం చేస్తాడు, సమష్టిలోకి ఇన్కార్నేట్ అవుతాడు. వ్యష్టిగా ఉండి సమష్టిలోకి ట్రాన్స్ఫార్మేట్ అవుతాడు. తను ఇండివిజువల్ గా ఉంటాడు, కానీ ఎంతవరకు తను ఇండిపెండెంట్ గా ఉండాలో అంతవరకే ఉంటాడు. తర్వాత ట్రాన్స్ఫార్మేట్ అయ్యి సమాజంలోకి వెళ్ళిపోతాడు. ఒక చోట పోస్టల్ లెటర్స్ రాస్తాడు, ఒక చోట కొట్లాటలకి తనే జడ్జిగా సమాధానాలు చెప్తూ ఉంటాడు, ఎవరికో ఆపదొస్తే మెడిసిన్ ఇస్తాడు. ఎవ్రీథింగ్ హీఈస్ ఎవ్రీథింగ్ అన్నమాట. దాన్ని ఏమంటారంటే పెనేషియా అంటారు ఇంగ్లీష్ లో. పెనేషియా అంటే ద మెడిసిన్ ఫర్ ఎవ్రీ డిసీజ్ అని. ఆ విలేజ్ స్కూల్ మాస్టర్ ఈజ్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక డాక్టర్ అతనే, ఒక జడ్జి అతనే, ఒక పోలీస్ ఆయనే, ఎవ్రీథింగ్ అన్నిటికీ ఆయనే ఉంటాడు విలేజ్ స్కూల్ మాస్టర్. అటువంటి మాస్టర్ ఆ పాఠంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఒక ఇండివిజువల్ టీచర్ ఒక ఇన్స్టిట్యూషనల్ ఫిగర్ గా ఇన్కార్నేట్ అవ్వటం ఎట్లాగా అనేది మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే సమాజంలో మమైక్యం అవుతారో, ఈ సమాజంలో మమైక్యం అవడం అనేటువంటి ఆలోచన వేరే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి అంత అవసరం లేదు, కేవలము ఉపాధ్యాయుడికి మాత్రమే ఈ అవసరం ఉంది. ఎందుచేతనంటే సమాజంలో రేపటి రోజుని డిజైన్ చేయవలసినటువంటి మహాశిల్పి, భవిష్యత్ శిల్పి ఉపాధ్యాయుడు. ఈజ్ ఎ స్కల్ప్టర్ ఆఫ్ ద ఫ్యూచర్ అన్నమాట. అంచేత ఆ భావి శిల్పాన్ని చెక్కటంలో మన కళాశాల ఏదైతే ఉందో, కళాశాల అంటే కాలేజ్ అనే కాంటెక్స్ట్ లో కాకుండా ఆ శిల్ప కళాశాల ఏదైతే ఉందో, విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో, దానిలో మనం చేయి తిరిగిన శిల్పులుగా నిర్మాణం కావాల్సినటువంటి అవసరము ఉన్నది అనేటువంటి ఆలోచన వివేకానందుల వారు చెప్తారు. వివేకానందుల వారు చెప్పినటువంటి కొన్ని కోట్స్ మీకు చెప్తారు టీచర్ గురించి. టీచింగ్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ అన్కవరింగ్ అంటారు. చాలా అద్భుతమైనటువంటి మాట కదా. ద ప్రాసెస్ ఆఫ్ అన్కవరింగ్, డిస్కవరింగ్, కవర్ ద సిలబస్ అంటాం. మనం చాలా మంది సిలబస్ కవర్ చేయాలి అంటారు, అర్థమైందా? సిలబస్ కవర్ చేయడం అంటే అర్థం ఏంటంటే అన్కవరింగ్ ద సబ్జెక్ట్ అన్నమాట. అక్కడ ఉండేటువంటి విషయాన్ని, దాని మీద కప్పి ఉన్నటువంటి మంచుని, ధూళిని తొలగించి స్పష్టమైనటువంటి విషయాన్ని విద్యార్థి ముందు ఎగ్జిబిట్ చేయటం అనేటువంటిది పాఠ్య బోధన అనేటువంటి అర్థం ఉంటుంది. చాలా మంది మనం
పాఠం ఏం చేస్తామంటే టైం అయిపోతుంది అంటే సిలబస్ కవర్ చేస్తూ ఉంటాం. కవర్ చేయడం కాదు, అలాగని కొత్త సిలబస్ డిస్కవర్ చేయకూడదు. ఉన్నటువంటి దాన్ని అన్కవర్ చేయడం అనేటువంటిది విద్యా విధానంలో ముఖ్యమైనటువంటి విషయంగా స్వామీజీ టీచర్స్ కి ఇచ్చే లెక్చర్ లో చెప్తారు. ద టీచర్ మస్ట్ త్రో హిజ్ హోల్ ఫోర్స్ ఇన్ టు ద టెండెన్సీ ఆఫ్ ద టాట్. టాట్ అంటే బోధింపబడుతున్న వాడెవరు? విద్యార్థి, స్టూడెంట్. ఆ స్టూడెంట్ టెండెన్సీలోకి తన టోటల్ ఫోర్స్ ని విసిరేయాలి, తన టోటల్ ఫోర్స్ ని ఉపయోగించాలి. ఐ మీన్ టోటల్ ఫోర్స్ అంటే ఇక్కడ స్వామీజీ జడ్జి చేసింది ఏంటంటే, వితౌట్ రియల్ సింపతి వీ కెన్ నెవర్ టీచ్ వెల్ అంటారు. రియల్ సింపతి, సింపతి అబౌట్ హూమ్? సింపతి అబౌట్ లెర్నర్. ఇక్కడ సింపతి ఉంటుంది, ఎంపతి ఉంటుంది. ఇక్కడ ఎంపతి అంటే రసానుభూతి అని చెప్పడం, సింపతి అంటే సానుభూతి అని చెప్పడం. ఈ సింపతి అనేది విద్యార్థి అర్థం కాక స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఎందుకు స్ట్రగుల్ అవుతూ ఉంటాడు అంటే, తన ఇండివిజువల్, మనం ఎలాగైతే ఉపాధ్యాయుడిగా సమాజంలో మిక్స్ అవ్వాలనుకుంటామో, విద్యార్థి కూడా ఒక ఇంటి నుండి వచ్చేటప్పుడు ఇండివిజువల్ కాంటెక్స్ట్ తోటి వస్తాడు. ఆ ఇండివిజువల్ కాంటెక్స్ట్ తో వచ్చిన వాడిని సమాజంలో భాగస్వామిగా చేయటం కోసం మనం చాలా సర్కస్ చేయాల్సి వస్తుంది. అలాగని వాడిని ఇండివిజువల్ ఫ్యామిలీ రిలేషన్ తోటి డిస్కార్డ్ చేయమని మనం చెప్పలేం. అలా డిస్కనెక్ట్ చేయడం కూడా చాలా పొరపాటు అంటారు స్వామీజీ. వాళ్ళని సమాజానికి అర్థమయ్యేటట్టు చేయడం, సమాజం వాళ్ళకి అర్థమైనట్టు చేయడం, సమాజంలో మన పార్టిసిపేషన్ ఏంటి అనేటువంటిది, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మన బాధ్యతలు ఏంటి అనేటువంటివి విద్యార్థికి స్పష్టంగా తెలియజేసినట్లయితే రేపటి సమాజంలో తన పాత్రను తాను సమర్థవంతంగా నిర్వహించడానికి విద్యార్థి చాలా యాప్ట్ గా పెరుగుతాడనమాట. ఇంకొక మాట అంటారు స్వామీజీ, ద హోల్ వరల్డ్, ప్రపంచం మనం ఒక్కలే కాదు కదా, క్లాసులో మనం పాఠం చెప్పిస్తే సరిపోదు కదా. ఒక మాట ఉంది సంస్కృతంలో, ఆచార్యాత్ పాదమాధత్తే. విద్యార్థి ఉపాధ్యాయుడు నుండి ఒక పాదము మాత్రమే తీసుకుంటాడు. పాదము అంటే 1/4 ఆఫ్ ద సబ్జెక్ట్. ఇంకా 1/4 ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు? స్వమేధయ, తన మేధస్సుతో నేర్చుకుంటాడు. ఇంకా 1/4 ఏం చేస్తాడు? లోకాన్ని అబ్జర్వ్ చేసి నేర్చుకుంటాడు. ఇంకా లోకాన్ని అబ్జర్వ్ చేయడమే కాదు, 4వది సంపూర్ణత ఎప్పుడు వస్తుందంటే, కాలక్రమేణా, కాలం మారుతున్న కొద్దీ దాన్ని పరిపూర్ణత్వాన్ని సాధిస్తాడు. అంచేత మనం ఒక పాఠం గాని ఒక కాన్సెప్ట్ గాని తరగతి గదిలో చెప్తున్నాము అంటే, ఇట్ ఈస్ నాట్ టోటల్ థింగ్, ఇట్ ఈస్ ఓన్లీ 1/4 ఆఫ్ ద టోటల్. అందువల్ల విద్యార్థి అక్కడ చేసినటువంటి వ్యవస్థలో విద్యార్థిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రపంచం చాలా పెద్దగా ఉంది. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హిజ్ డొమెస్టిక్ కండిషన్స్, హిజ్ ఓన్ ఫ్యామిలీ కండిషన్స్, విద్యార్థి యొక్క కౌటుంబిక పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ పరిస్థితులన్నీ కూడా చాలా డిఫర్ గా ఉంటూ ఉంటాయి. అలా డిఫర్ గా ఉండేటువంటి వాటిని కూడా మనం యాక్సెప్ట్ చేసి, ప్లూరాలిటీ, బాహుళ్యాన్ని, డైవర్సిటీని యాక్సెప్ట్ చేసి విద్యార్థిని ఒక శక్తివంతమైనటువంటి చింతనాపరుడుగా తీర్చిదిద్దాలి అంటారు స్వామీజీ. ఇంకొక మాట ఉంది ఇక్కడ, ద హోల్ వరల్డ్ రీడ్స్ ద బైబిల్, వేదాస్ అండ్ ఖురాన్, బట్ దే ఆర్ ఓన్లీ వర్డ్స్. ప్రపంచం అంతా వివిధ మతాలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలను చదువుతూ ఉంటుంది. భారతదేశం నుండి వేదాలు చదవచ్చు, లేకపోతే పాశ్చాత్య దేశాల నుండి బైబిల్ చదవచ్చు, లేకపోతే ఇతర దేశాల నుండి వాళ్ళు ఇస్లామిక్ కంట్రీస్ అన్ని ఖురాన్ చదవచ్చు. అందులో ఉండేటువంటి టీచింగ్స్ కూడా చాలా జాగ్రత్తగా ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ స్వామీజీ ఒక జడ్జిమెంట్ ఇస్తున్నారు. దయచేసి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ జడ్జిమెంట్ ఏంటంటే, దే ఆర్ ఆల్ ఓన్లీ వర్డ్స్, సింటాక్స్, ఎటిమాలజీ, ఫిలాలజీ అంటే ఏంటి? భాషకు సంబంధించినటువంటి విన్యాసాలే. సింటాక్స్ అంటే సెంటెన్స్ ఫార్మేషన్, ఎటిమాలజీ అంటే ఒక శబ్దం ఎలా డెవలప్ అవుతుంది, దాని అర్థం ఏమిటి, దాన్ని ఏ కాంటెక్స్ట్ లో ఉపయోగించుకోవాలి అనేటువంటిది. ఫిలాలజీ అంటే అర్థం ఏంటి? ధ్వని శాస్త్రం, ఏ శబ్దాన్ని చేయాలి, మన నోటి నుండి అక్షరమాల ఎలా వచ్చింది, ఇవన్నీ చెప్తూ ఉంటాయి. ఇదంతా ఏంటంటారు స్వామీజీ అంటే, దీస్ ఆర్ ఆల్ ద డ్రై బోన్స్ ఆఫ్ ద రిలిజియన్ అంటారు. లాంటివే. మరి వీటికి బ్లడ్ అండ్ ఫ్లెష్, సోల్, లైఫ్ ఎవరివ్వాలి అంటే ఇట్ ఈస్ టీచర్ అంటారు. ద టీచర్ హూ డీల్స్ టూ మచ్ ఇన్ వర్డ్స్ అండ్ అలౌస్ ద మైండ్ టు బి క్యారీడ్ అవే బై ద ఫోర్స్ ఆఫ్ ద వర్డ్స్ లూజెస్ ద స్పిరిట్. ఈ పదాల నుండి, పదాడంబరము నుండి, కవిత్వము నుండి
మన యొక్క మేధస్సుని లాక్కుపోయినట్టయితే, ఉపాధ్యాయుడు కనుక కేవలము పదాల మీద తాను ఉపయోగించేటువంటి వెకాబులరీ మీద, వాక్యాల మీద మాత్రమే తను గనక ఇదైనట్టయితే చాలా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొక మాట అంటారు, ద నెట్వర్క్ ఆఫ్ ద వర్డ్స్ ఈజ్ లైక్ ఏ హ్యూజ్ ఫారెస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి, ద నెట్వర్క్ ఆఫ్ ద వర్డ్స్ ఈజ్ లైక్ ఏ హ్యూజ్ ఫారెస్ట్. మనం రకరించవచ్చు, అందరినీ ఆకర్షించవచ్చు. ఈ నెట్వర్క్ అంతా అడవి లాంటిదట. ఇన్ విచ్ ద హ్యూమన్ మైండ్ ఆఫెన్ లూజెస్ ఇట్ సెల్ఫ్. మానవ ఆత్మ ఎప్పుడు కూడా ఈ పదాడంబరంలో తన త్రోవ తప్పోతూ ఉంటుంది. ఎందుకు తప్పోతుందంటే, దేర్ ఈజ్ నో స్పిరిట్ ఆఫ్ ద సోల్, దేర్ ఈజ్ నో స్పిరిట్ ఆఫ్ ద ల్యాండ్, దేర్ ఈజ్ నో స్పిరిట్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. అది లేనప్పుడు ఆ అడవిలో మనం కూడా త్రోవ తప్పిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి మనల్ని మనం కన్ఫ్యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల టీచర్ ఈజ్ ఏ ట్రాన్స్మిటర్. ఫైనల్లీ ద స్టేట్మెంట్ ఈస్ గివెన్, ద టీచర్ ఈజ్ ఏ ట్రాన్స్మిటర్. ఒక వస్తువులో నుండి మరొక వస్తువులోకి ప్రవేశించగలిగినటువంటి ఒక అద్భుతమైన విద్యుత్ శక్తి ఉపాధ్యాయునిలో ఉంటుంది. విద్యార్థి వేరు, నేను వేరు అని అనుకోవలసిన సందర్భంలో అనుకోవాలి. కానీ మీరు విద్యార్థిని ఇన్ఫ్లుయెన్స్ చేసే సందర్భంలో మాత్రం త్వమేవాహం త్వమేవాహం అని మమైక్యం చెందవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ పెడగజీ అనేటువంటి మాటలో ముఖ్యంగా విద్యా విధానంలో భారతీయులు ఎంత పనిచేస్తున్నామో, పాశ్చాత్యుల్లో ఐ థింక్ ఇట్ ఈస్ జెస్యూట్స్, క్రైస్తవ సంప్రదాయంలో జెస్యూట్స్ అనేటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా విద్యా విధానంలో పనిచేస్తూ ఉంటారు. మనకు తెలియని విషయం ఏంటంటే, జెస్యూట్స్ కి ఒక పోప్ ఉంటాడు ఇటలీలో, ఆయన బ్లాక్ పోప్ అంటారు. అలాగని బ్లాక్ రేస్ కి సంబంధించిన పోప్ కాదు, నార్మల్ గా వాటికన్ లో ఉండే పోప్ కాకుండా ఈ బ్లాక్ పోప్ ఒక ఆయన ఉంటారు. ఈయన జెస్యూట్ ఆర్గనైజేషన్స్ అంటే ఈ లయోలా ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, మన విజయవాడ లయోలా కాలేజ్ కానీ ఇలాంటివి, వీటన్నిటికీ అధిపతులు అన్నమాట. వాళ్ళు చాలా బాంబే నుండి చాలా ప్రోగ్రామ్స్ తీసుకొని ఈ ఎడ్యుకేషన్ పెడగజీలో రావాల్సినటువంటి మార్పుల గురించి ఎప్పటికప్పుడు సెమినార్స్ అవి పెడుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, టీచర్ ఈజ్ ఏ గైడ్ ఆన్, టీచర్ ఈజ్ ఏ సేజ్ ఆన్ ద స్టేజ్ అంటారు. సేజ్ ఆన్ ద స్టేజ్. ఎప్పుడు నువ్వు రోల్ మోడల్ గా ఉండేటప్పుడు ఒక మహా ఋషిలాగా, స్టేజ్ మీద కూర్చున్న ఋషిలాగా రోల్ మోడల్ గా ఉండాలి. రోల్ మోడల్ గా అంటే ఆదర్శవంతంగా ఉండాలి. కానీ విద్యార్థితో పాటు కలిసి నడిచేటప్పుడు టీచర్ ఈజ్ ఏ గైడ్ ఆన్ ద సైడ్ అంటారు. అంటే విద్యార్థితో కలిసి నడిచేటప్పుడు ఒక మార్గదర్శకుడుగా, ఆదర్శవంతంగా ఉండేటప్పుడేమో సేజ్ లాగా, ఒక ఋషిలాగా ఉండాలి. చేపట్టుకొని నడిపించేటప్పుడు మార్గదర్శకుడిగా, ఒక గైడ్ లాగా విద్యార్థి చేపట్టుకొని ముందుకు నడిపించాలి అనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ పెడగజీ ప్రోగ్రామ్ లో, అన్లెస్ అండ్ అంటిల్ యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద స్టూడెంట్, you cannot deal with the subject. Only you manage the subject, or you can cover the syllabus. But that is only unless and until you can transfer yourself into the student. విద్యార్థిలోకి మనం వెళ్ళిపోవాలి, వాళ్ళ లెవెల్ నుంచి ఆలోచించాలి, వాళ్ళతోటి నడవాలి. వాళ్ళని బయట సమాజం ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మీరు పాఠం బాగా చెప్తారు, క్లాస్ రూమ్ లోని విశాల హృదయం గురించి చెప్తారు, బ్రాడ్ మైండెడ్నెస్ గురించి చెప్తారు, ఓపెన్ మైండెడ్నెస్ గురించి చెప్తారు, యాక్సెప్టెన్స్ ఆఫ్ ప్లూరాలిటీ, బాహుళ్యాన్ని స్వీకరించాలి అని చెప్తారు. కానీ వాడి ఇంటికి వెళ్ళేసరికి తద్విరుద్ధమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది. దాంతో వాడు ఘర్షణ పడుతూ ఉంటాడు. ఆ ఘర్షణ పడేటువంటి విద్యార్థికి సొల్యూషన్ మళ్ళీ ఎక్కడ దొరకాలి అంటే, ఇట్ ఈజ్ ఉపాధ్యాయుల దగ్గర మాత్రమే దొరకాలి అనేది వివేకానందుల వారి యొక్క సందేశం. ఆ మహానుభావుడు ఉపాధ్యాయుడిని ఎంత అద్భుతంగా పైకి ఎత్తారు అంటే, ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు కనుక లేకపోతే రానున్న కాలము అంతా కూడా అంధకారంలో కొట్టుకుపోతుంది. అందుకని ఆయన ఎక్కువ ప్రీచింగ్ కంటే టీచింగ్ కే వాల్యూ ఎక్కువ ఇచ్చారు. ప్రీచింగ్ ఎలా ఉంటుంది అంటే, నీ ఇష్టం ఉంటే నువ్వు అనుసరించు, లేకపోతే మాని నా ఉపన్యాసం నేను చెప్పుకొని పోతున్నాను అన్నట్టుగా ఉంటుంది. కానీ ప్రీచింగ్ కంటే టీచింగ్ గొప్పది. ఎందుకంటే టీచింగ్ లో చెప్పడమే కాదు, అది అవతల వాడు చేసే వరకు కూడా వాని వెంటబడి వాడిని మనం అనుకునేటువంటి మార్గంలో నడిపించగలిగినటువంటి ఒక ప్రయత్నం ఉంటుంది. దట్ ఈస్ టీచింగ్. అందుకనే స్వామీజీ ఎప్పుడు కూడా టీచర్స్ ఎక్కడ ఉన్నా సరే, ఉపాధ్యాయుల వర్గాలు ఎక్కడున్నా సరే, బృందాలు ఎక్కడున్నా సరే, వర్గాలన్నాను పొరపాటు, ఉపాధ్యాయ బృందాల దగ్గరికి వారు వెళ్ళడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవారు.
ఆయనే పెద్ద వరల్డ్ టీచర్ అన్నమాట. మనకు తెలుసు కదా, వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ అని ఒకటి ఉంది. మాస్టర్ ఈకేకే కిరాల కృష్ణమాచార్య గారు, వారు కూడా ఉపాధ్యాయ వృత్తి గురించి చాలా ఎక్కువగా అనుకునేవారు. మేము ఎంత ఫిలాసఫీ చెప్పినా సరే మా ఆశలన్నీ ఆకాంక్షలన్నీ మీ మీదే ఉన్నాయి, ఉపాధ్యాయుల మీదే ఉన్నాయి అనేటువంటి అద్భుతమైనటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఇంతమంది ఉపాధ్యాయులతో కలిసి మాట్లాడేటువంటి అదృష్టం ఇవాళ ఈ తేదీ రోజు నా జాతక చక్రంలో రాసి పెట్టబడి ఉంది. అందుకే వారెవరో వందే మాత్రం రవీంద్ర గారు రాలేకపోయారు. నాకు అన్ప్రిపేర్డ్ గా నాకు చేతనైనటువంటి 4 మాటలు తోటి ఉపాధ్యాయులతో పంచుకునేటువంటి అవకాశం కల్పించిన వాత్సల్య భారతి కార్యకర్తలందరికీ, ముఖ్యంగా మా అరిందం కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ రాజహంసలు లాంటి వారు. రాజహంసలు నీర క్షీరాన్ని, పాలను నీళ్లను వేరు చేసినట్టుగా మీరు కాస్త మంచినే గ్రహించి చెడుని విడిచిపెట్టేస్తారని, మీ చెవులన్నీ చాలా మంచివని, అందుచేత నాకు కావలసినటువంటి విషయాలే నా నుండి తీసుకుంటారని విన్నవిస్తూ స్వస్తి. భారత్ మాతాకి జై. ధన్యవాదాలండి మూర్తి గారు. చెప్పండి. సమయం పాటించానా? చక్కగా పాటించారు. ఎందుకంటే ఉపాధ్యాయులు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఉపాధ్యాయులు ఉండేది ఇదే అన్నమాట. సమయం చాలా ముఖ్యం కాబట్టి, మరి ముఖ్యంగా మాకు ఇంత తక్కువ సమయంలో కూడా అద్భుత విషయాలు అంటే స్వామి వివేకానంద మా ముందు మీరు చూపించగలిగారు. మీరు నిజంగా మా అదృష్టంగా భావిస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమంలో మీ యొక్క సమయాన్ని కోరుకుంటూ, మీకు ఎందుకంటే ఈ టైట్ షెడ్యూల్ లో కూడా మీరు మాకు టైం ఇచ్చారు, చాలా విశేషం కాబట్టి. అది భగవంతుడు ఎందుకంటే 2 చోట్లకి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి. అదే ఒక మంచి పని అనేది, పర్సనల్ గా ఒక మంచి పని అనుకున్నప్పుడు ఆ మంచి పనికి ఏదో రూపంలో కూడా మనకు భగవంతుడు దారి చూపిస్తాడట. కాబట్టి ఇది ఒక అందరం కలిసి మనం ఒక మంచి సంకల్పం పెట్టుకున్నాం. ఈ రోజు మనము నెలలో ఈ విధంగా కలపాలనుకుంటాం, మనం నెలలో ఒకసారి కలపాలనుకున్నాం. మనం ఆ ప్రయత్నం చేద్దాం, మంచి విషయాలు ముందు తీసుకొని పోదాం. ఇప్పుడు ఈ అయినటువంటి కార్యక్రమం మీద ఒక 2 ప్రధానోపాధ్యాయులు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఒకరు తెలంగాణ ప్రాంతం నుంచే మా మొట్టమొదట వేణు గారు, మీరు రాజులు హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారు, మీరు రెస్పాండ్ అవుతారు. సార్ వినపడుతుందండి? క్లియర్ ఉందండి వేణు గారు. నమస్కారం సార్, అందరికీ కూడా జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం అరవిందన్ సార్ గారు మొదలు పెట్టడం, అటు తెలంగాణ ఆంధ్రాను ఇంటిగ్రేట్ చేస్తూ ఏది సరైన సమయంలో ఇప్పుడు కావాల్సింది ఉపాధ్యాయులందరికీ అందజేస్తున్నటువంటి ఈ విషయం మీద చక్కగా ఈ రోజు వివరించినటువంటి వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కొంత లేట్ గా స్టార్ట్ అయింది, నన్ను క్షమించాలి. మొదటగా సార్ది మాత్రం మొదటి నుంచి వినడం జరిగింది. మొట్టమొదట సార్కు ధన్యవాదాలు తెలుపుతూ, పాఠశాలలో నిజంగా నా పాఠశాలలో నేను రాంపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ పనిచేసేటప్పుడు నా పాఠశాలలో మొట్టమొదట ప్రేయర్, ప్రార్థనకి ఎదురుగా పెట్టేదాన్ని. ప్రతిరోజు విద్యార్థులు దాన్ని చూసేవాళ్ళు. ఆల్ పవర్ ఈస్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక 2-3 గంటల లెక్చర్లు ఎవరైనా ఇస్తున్నారంటే కాకుండా, వివేకానంద యొక్క కోట్ అంత స్ట్రెంగ్త్ ప్రజలకు కానీ మామూలు విద్యార్థులకు కానీ ఇస్తుంది. ఆ కొటేషన్ నిజంగా కూడా అలాంటి కొటేషన్, ప్రతి కొటేషన్ కూడా ఒక 2-3 గంటల లెక్చర్లకు సమానం అని నేను అనుకుంటాను. సో ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ప్రతి ఒక్కరికి తన లోపల ఉన్న శక్తి ఏంటి అని తెలియాలి. అది ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన వక్త గారు కూడా ఉపాధ్యాయులంతా విద్యార్థులను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ లెవెల్కి దిగి చెప్పినప్పుడే ఈ కార్యక్రమాలన్నీ కూడా కరెక్ట్ గా సాగుతాయి. అది చాలా ముఖ్యం, మన ఉపాధ్యాయులంతా గుర్తుపెట్టుకోవాల్సింది అది. కాబట్టి ప్రతి ఒక్కరు తమ తమ పరిధిలో వివేకానందని స్ఫూర్తి చేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో విద్యార్థులంతా మనకు దూరంగా ఉన్నారు. జూమ్ మీటింగ్ లో కానీ ఏదో ఒక రకంగా వాళ్ళని ఇన్స్పైర్ చేయడం అంటే కేవలం పాఠం చెప్పడము ఇదే కాకుండా, ఏ విధంగా అయితే జీవిత నడవడిక ఉండాలో ఈ వాత్సల్య భారతి స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకుపోవాలని మా గురుతుల్యులు, మాకు ఎప్పుడు మార్గదర్శకులు అయినటువంటి అరవిందన్ సార్ గారిని సదా మీకు కావాల్సిన ఏదాంటి అది ఉన్నా కానీ మేము వెంట ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలండి. ఇది అరిందం కుమార్ గారి సంకల్పం కాదండి, ఇది భారతమాత సంకల్పం ఇది. కాబట్టి అందరం కలిసి చేద్దాం, ఈ కార్యక్రమాన్ని కలిసి చేసుకుని తీసుకుపోదాం. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి వారు హెచ్ఎం గారు, వారు డాక్టర్ హేమలత గారు రెస్పాండ్ అవుతారు, విజయవాడ నుంచి. హేమలత గారు అమ్మా. నమస్కారం అండి. వందే భారత మాతరం. సమూహంలో ఉన్న, అంతేకాకుండా ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి. అయితే ఈ సందర్భంగా అసలు
చిన్నప్పుడు నేను ఒక మాట ఎప్పుడు వింటూ ఉంటాను. ఏంటంటే ముఖే ముఖే సరస్వతి అనేసి. ఈ ముఖే ముఖే సరస్వతి అంటూ ఉంటే వినడమే కానీ అది ఏమిటి అనేది ఇవాళ శ్రీ సూర్యనారాయణ మూర్తి గారి సందేశం అది వాగ్జరి ద్వారా నాకు అర్థమైంది. నిజంగా వారు శ్రీ వివేకానంద స్వామి వారిని ఆవిష్కరించిన తీరు చాలా అద్భుతంగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకనంటే నేను కూడా చిన్నప్పటి నుంచి వివేకానంద స్వామి వారిని చాలా చదివాను. కానీ ఇవాళ వినడం ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందాన్ని ఇచ్చింది నాకు. వారు అసలు ముందర సామాజిక బాధ్యత ఉన్నటువంటి సన్యాసిగా శ్రీ వివేకానంద స్వామి వారిని ఆవిష్కరించడం నాకు చాలా నచ్చింది. సన్యాసులు నిజంగా చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళు ఆయన చెప్పినట్లుగానే ఎక్కడో తపోవనాల్లో ముక్కు మూసుకుని వాళ్ళ ధ్యాసలో వాళ్ళుంటారు. అంతర్లీనమైపోయి అంతర్ముఖంగా వాళ్ళు భగవంతుడితో మమైక్యమై ఉంటారు. కానీ మనిషిలో ఉన్నటువంటి భగవంతుడిని చూసి ఆ భగవంతుడిని చైతన్యం చేయటానికి వివేకానంద స్వామి వారు చేసినటువంటి కృషిని గురించి ఇంకా లైవ్ లో చూపించారు. మరి అంతే కాకుండా అసలు ఒక ఉపాధ్యాయుడి యొక్క బాధ్యత ఏంటి అనేటటువంటి విషయాన్ని చాలా వింటూ ఉంటాం. ఏంటంటే చాలా మంది ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. మానసిక ఆందోళనకి కూడా లోనవుతూ ఉంటారు. ఎందుకని అంటే వీళ్ళకి మనం చెప్పలేకపోతున్నాం ఈ పిల్లలకి. అసలు వీళ్ళకి ఎట్లా చెప్తే అర్థమవుతుంది? మన రోజుల్లో బాగా చదువుకునే వాళ్ళమండి. మన రోజుల్లో నిలకడ ఇప్పుడు పిల్లలకి ఎక్కడున్నది? వీళ్ళకి మనం ఏం చెప్పగలుగుతున్నాం? వీళ్ళ మీద మీడియా ప్రభావం ఎంత ఉంది? లేకపోతే వీళ్ళ మీద వీళ్ళకి అంటే అకాల ప్రౌఢత్వం. అంటే ముందుగానే పరిపక్వత వచ్చేసింది అనేసి ఇలా రకరకాలైనటువంటి నేను కూడా పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా వింటూ ఉంటాను. ఇలా వాపోతూ ఉంటారు, విలపిస్తూ ఉంటారు. అలా చాలా కొన్నప్పుడు నిస్సహాయతగా కూడా వాళ్ళు నిస్సహాయతలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇది ఎక్కడొచ్చింది ఈ లోపము అంటే నిజానికి సార్ చెప్పినట్టు సూర్యనారాయణమూర్తి గారు చెప్పినట్లు విద్యార్థి ఆత్మలోకి వివేకానంద స్వామి వారు ఏదైతే చెప్పారో డైరెక్ట్ గా ఆయన చెప్పినట్టుగా మనకి అంత చక్కగా చెప్పారు. విద్యార్థి ఆత్మలోకి ఎప్పుడైతే ఉపాధ్యాయుడు ప్రవేశించలేకపోతాడో అప్పుడు ఇంకా బధిర శంఖారావమే అవుతుంది. ఆ ఉపాధ్యాయుడు ఎంత చెప్పినా, ఎంత ఉత్సాహంగా చెప్పినా, ఏం చెప్పినా సరే, ఎంత గొప్పగా చెప్పినా. అదే నాకు జరిగినటువంటి క్లాస్ రూమ్ లో జరిగినటువంటి ఈ మధ్య కాలంలో జరిగిన ఒక చిన్న సంఘటనని మీతో పంచుకుంటాను. క్లాస్ రూమ్ లో రాంబాబు అనేసేసి కొత్తగా ఒక స్టూడెంట్ వచ్చాడు. వాడు పొద్దస్తమానం ఆ పిల్లవాడు తిరుగుతూ ఉండే స్టాఫ్ రూమ్ లో తిరుగుతాడు. టీచర్ బాగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే క్లాస్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు పాఠం మాత్రం సరిగ్గా వినడు. ఆ పాఠం చెప్పేటప్పుడు వాడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. లేకపోతే ఎన్నిసార్లు ఇట్లా కాదు నాన్న నువ్వు చెయ్యాలి అని చెప్పినా అసలు ఇలా జరుగుతూ ఉంటే నాకు అనిపించేది వీడేంటంటే ఊరికినే టీచర్స్ తో కలిసి ఆటలగితనంగా ఏదో అట్లా వస్తూ ఉంటాడే గాని నిజమైనటువంటి బాధ్యత ఈ పిల్లవాడికి తెలియలేదు అనేసి. కానీ ఒక రోజు నాకు ఎందుకు ఇలా ఉంటాడు వీడు అనేసి పర్సనల్ గా ఉన్నప్పుడు ఏంటి నాన్న నీ సమస్య ఏంటి? ఎందుకు అట్లా ఆలోచిస్తూ ఉంటావు? ఇదంతా కనుక్కుంటే వాడికి ఏంటంటే గత కొద్ది కాలం క్రితం వాళ్ళ తాతగారు చనిపోయారు. ఆ ఇన్సిడెంట్ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వాళ్ళ ఫాదర్ చనిపోయాట. వాళ్ళ మదర్ వేరే మ్యారేజ్ చేసుకున్నారు. ఇలా రకరకాలైనటువంటి పారివారిక సమస్యలతో విద్యార్థులు వస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ మేధా సంపత్తిలో కూడా రకరకాలైనటువంటి భేదాలు ఉంటాయి. ఇంకా అలాగే వాళ్ళ పరిసరాల్లో ఉండేటటువంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. మానసికంగా చెప్పుకోలేని ఒత్తిళ్ళు ఎన్నో ఉంటాయి వాళ్ళకి. అలాగే బాలికలైతే ముఖ్యంగా బాలికా దినోత్సవం సందర్భంగా ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పినటువంటి సమస్యలైతే ఇప్పుడు చెప్పడానికి నాకు ఈ 2 నిమిషాల సమయం చాలదు. మరి ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఉపాధ్యాయుడు ఏమన్నా పొరపాటు చేస్తున్నాడా? క్లాస్‌కి వెళ్ళట్లేదా అంటే అందరూ వెళ్తారు. అందరూ పాఠం చెప్తారు. కానీ ఎవరైతే ఆ విద్యార్థి యొక్క ఆత్మలోకి ప్రవేశించి వాడికి ఉన్నటువంటి సమస్యని అర్థం చేసుకుని వాడికి అనుగుణంగా వాడి స్థాయికి దిగి చెప్పగలుగుతారో అప్పుడే ఆ విద్యార్థికి ఫలితం ఉంటుంది. చెప్పినందుకు ఉపాధ్యాయుడికి ఉపయోగం అది సార్థకత ఉంటుంది తన అధ్యాపకత్వానికి అని చాలా చక్కని ఉదాహరణలతో
చాలా చక్కగా త్వమేవాహం అన్నటువంటి అది నాకు చెవులలో మారుమ్రోగుతుంది. అంత చక్కగా ఉపన్యసించి సాక్షాత్తు వివేకానంద స్వామి వారు నేను ఆపద్ధర్మంగా వచ్చాను అంటూనే ఆపద్ధర్మంగా ఆయన అద్భుతంగా మంచి సందేశాన్ని అందించినటువంటి సూర్యనారాయణ మూర్తి గారికి, అట్లాగే ఈ కార్యక్రమ నిర్మాతలైనటువంటి శ్రీ అరిందం కుమార్ గారు, రామిరెడ్డి గారు, శ్రీ కుమారస్వామి గారు, ఇలా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ సందేశాన్ని నా పరిసరాల్లో ఉన్నటువంటి నా అందుబాటులో ఉన్నటువంటి అందరికీ కూడా చేరుస్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మా ధన్యవాదాలు తల్లి, ధన్యవాదాలమ్మా, చక్కగా విషయం విశ్లేషణ చేశారు మీరు. ఇప్పుడు చివరిలో మరి ఈ వాత్సల్య భారతి యొక్క గౌరవ అధ్యక్షులు శ్రీ కుమారస్వామి గారు, వారు ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం లోపల ఎస్ఎస్సి బోర్డు లోపల డిప్యూటీ కమిషనర్ గా పనిచేశారు. వారు అనేక మంది ఉపాధ్యాయులతో వాత్సల్యాన్ని ఆ విధంగా పంచుకుంటూ వస్తున్నారు. వారు ఆ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ వారు ఇప్పుడు ముగింపు తమ యొక్క సందేశాన్ని ఇస్తారు. ఇప్పుడు అయ్యా నేను బయలుదేరొచ్చా? ధన్యవాదాలు, ధన్యవాదాలు. మరి బయలుదేరి వేరే చోటకి వెళ్ళాలి. అవునవును అవును, ధన్యవాదాలు, ధన్యవాదాలు. అందరికి చెప్పండి సార్. సభాయై నమః. Arinam, am I audible? Clear sir, clear. Yes. చెప్పండి సార్. మనము అక్కడ సభాయై నమః. మనం అక్కడ యాక్చువల్ గా ఈ మెకలే విద్యా విధానంతో మన జనరేషన్ డిస్టెన్స్ అయింది, ప్రజెంట్ జనరేషన్ డిస్కనెక్ట్ అయింది. వాళ్ళని రీకనెక్ట్ చేసే బాధ్యతని వాత్సల్యానంద భారతి స్వామి భారతమాత తత్వ ప్రచార వేదిక ఆ తత్వాన్ని అందరికీ తెలియచేయాలనుకున్నాడు. ఆ తత్వాన్ని తెలియచేసేదానికి ముఖ్య ఆధారం ఉపాధ్యాయుడు అని మనకు సూర్యనారాయణమూర్తి గారు చెప్పారు. అందుకే ఉపాధ్యాయులను అందరినీ ఒక చోట సంఘటితపరిచి వాళ్ళ యొక్క ఎనర్జీస్ అన్నిటిని ఆ విధంగా డైవర్ట్ చేసి దాని విధంగా ఏకీకృతం చేసి వాళ్ళ సహాయంతో మన యొక్క కల్చరు, మన యొక్క తత్వము అందరూ సుఖంగా ఉండే విధానము, సర్వే జన సుఖినో భవంతు అనే ఇది వీటన్నిటిని తీసుకురావాలనేది ఒక ఊహ ఇది. కాబట్టి దీన్ని ఇలాగే కొనసాగించమని ప్రార్థన. తర్వాత వచ్చేసి రెండో విషయం ఏంటంటే ఎవ్రీ మంత్, ప్రతి మంత్ లో కూడా ఇట్లాంటిది ఒక్కొక్క మంచి ఒక విషయాన్ని చెప్తూ పోతే టీచర్స్ కి అన్ని విషయాలు తెలుసుంటాయి, కానీ రివోరియంట్ చేస్తే ఆ రివోరియంటేషన్ వాళ్ళకి మంచి స్ఫూర్తినిచ్చి మంచి ఎనర్జీస్ ని, ఆ ఎనర్జీస్ ని వాళ్ళ స్టూడెంట్స్ కి రీజనరేట్ చేసేదానికి ఉపయోగపడతారని ఆశిస్తూ వందే భారత మాతరం. ధన్యవాదాలు సార్. ఈ విధంగా మనందరం కూడా కలిసి ఈరోజు సుమారుగా మన సంఖ్య 46 వరకు వెళ్ళింది. 46 అంటే మనం ఒక 300కు పైగా అంతమందితో మనం ప్రయత్నం చేస్తే 46 మంది నిలబడగలిగారు. మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఇదే విధంగా మనం చేయాల్సినటువంటి అందరితో నా విన్నపం ఏంటంటే నెక్స్ట్ వచ్చే నెల కార్యక్రమం లోపల ఇంకా మీరు ఇక్కడ ఇప్పుడు కూడా చాలా మంది మాట్లాడాలని కూడా ఉంటుంది. ఈ వేదికని అందుకొరకు మన యొక్క గుడ్ ఎక్స్పీరియన్సెస్, ఎప్పుడు నిరాశ వద్దు. స్వామి చెప్పినటువంటి విషయం నిరాశ వద్దు మనకు. కాబట్టి ఎక్కడెక్కడైతే మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయో, ప్రయోగాలు జరుగుతున్నాయో, పాఠశాల కేంద్రంగా కావచ్చు, బయట కావచ్చు, ఉపాధ్యాయుల ద్వారా అవన్నీ కూడా ఇక్కడ మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం వేదికగా వాడుకుందాం. మీరు దయచేసి ఇప్పుడు వచ్చిన వాళ్ళు 46 మంది అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చేదానికి ఒక్కరిని ప్రయత్నం చేద్దాం మనం. అప్పుడు 46 + 46 అవుతుంది మనకి. అది 92కి వెళ్ళిపోతుంది మనకు. అది ప్రయత్నం కనీసం ఒక్కరిని ప్రయత్నం చేద్దాం. ఎక్కువ మాకు ఆశ లేదు కాబట్టి మెల్లిగా పోదాం, స్లోగా పోదాం. ఈ విధంగా ఈ వాత్సల్య భారతి ఆధారం. ఎందుకంటే పాఠశాలలు ఉన్నప్పుడేమో అందరం తిరిగాం. సుమారుగా ఇప్పటికీ 400 పాఠశాలలు, 30,000 మంది విద్యార్థులు, 5,000 మంది ఉపాధ్యాయులు కలిసి వచ్చాము ఈ వేదిక ఆధారంగా. కాబట్టి ఇప్పుడు అది అవకాశం లేదు. కాబట్టి ఈ విధంగా మనం ముందు ఉపాధ్యాయులు ఎక్కడన్నా రీఛార్జ్ కావాలి. మనకు రీఛార్జ్ అనేది చాలా మనకు బయట కనబడడం లేదు. కాబట్టి ఆ రీఛార్జ్ కేంద్రంగా మనం దీన్ని వాడుకుందాం అని చెప్పేసి అందరితో కూడా మనవి చేస్తూ ఇప్పుడు వచ్చినటువంటి కార్యక్రమం పాల్గొన్నటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజు ఏదైతే రవీంద్ర గారు మనకు ఇబ్బంది కలిగిందో రాలేకపోవడం వల్ల మళ్ళీ తప్పకుండా వారి కార్యక్రమం తీసుకుందాం. మనము తీసుకొని వారు తొందరగా ఇబ్బంది జరిగిందో వారికి ఆ ఇబ్బంది నుంచి బయటపడాలని కోరుకుంటూ శాంతి మంత్రంతో
మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఈ మనకు వాత్సల్య భారతి స్వామీజీ వివేకానంద, తర్వాత ఆ యొక్క భారతమాత, ఇక్కడ వాత్సల్యాంద భారతి స్వామీజీ, ఈ ముగ్గురు యొక్క ఆ యొక్క ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు వారు అక్కడ మనకు శ్రీరామమూర్తి గారు అక్కడ ఉన్నారు. మనకు వారి కోసం కలమాడి మూర్తి గారు, ధన్యవాదాలండి. కాబట్టి ఈ విధంగా అందరం కలిసి ఈ కార్యక్రమం తీసుకుంటూ పోదాం. ఇప్పుడు శాంతి మంత్రంతో మనం కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాం, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు, అదేవిధంగా రాబోయేటువంటి సంక్రాంతి యొక్క శుభాకాంక్షలు. ధన్యవాదాలు. స్వస్తి.